నాదొక ప్రశ్న. నాదే కాదు చాలా మందిది. అసలు థియాలజీ అంటే ఏంటి? అది దేవుణ్ణి ఆరాధించడానికి ఏ రకంగా ఉపయోగపడుతది? కాస్త వివరిస్తారా? సరే విను, నీకు అందరికీ. థియాలజీ అంటే మనకందరికీ తెలుసు. థియోస్ అండ్ లోగోస్ అనే ఈ రెండు పదాల కలయికే థియాలజీ. ఈ రెండు పదాలు కూడా గ్రీక్ నుంచి వస్తాయి. థియాస్ అంటే దేవుడు, లోగోస్ అంటే అధ్యయనము. దేవుని గూర్చిన అధ్యయనాన్నే, దేవుని గూర్చి తెలుసుకోవడాన్నే థియాలజీ అని అంటారు. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే థియాలజీ కేవలం పాస్టర్లకో లేకపోతే బైబిల్ కాలేజీకి వెళ్తే అక్కడ నేర్పించే ఒక సబ్జెక్టు అనుకుంటారు. కాదు, థియాలజీ అంటే నేను చెప్పినట్లుగా దేవుని గురించి తెలుసుకోవడం. మనందరం కూడా దేవుని గురించి తెలుసుకోవాలి. మనందరం దేవుని గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి సరిగా ఆరాధించగలం. మనకు తెలియని దేవుణ్ణి మనం ఎలా ఆరాధించగలం? ఏ విధంగా ఆరాధించగలం? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని. మరి మనం ఆయన్ని సత్యంతో ఆరాధించాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని గూర్చిన అవగాహన మనం చేసుకోవాలి. అందుకే 11వ శతాబ్దానికి చెందిన యాన్సెలం అనే ఒక గొప్ప భక్తుడు అన్నాడు కదా, థియాలజీ అంటే ఫెయిత్ సీకింగ్ అండర్స్టాండింగ్, అంటే గ్రహింపు కోరుకునే విశ్వాసము అని అన్నాడు. అంటే మన విశ్వాసం గ్రహింపును కోరుకోవాలి. మన విశ్వాసం దేవుని గురించిన అవగాహనను చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి నిజంగా ఆరాధించగలం. మరి మీరు నిజంగా దేవుణ్ణి ఆరాధించాలని అనుకుంటున్నారా? అయితే థియాలజీ నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ.